హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఇంట్లోనే ఎంతో రెస్టారెంట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలోనే నేను దేనికి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది చెప్తాను. ఈ వీడియో ఎక్కడా మీరు ఆపకుండా చూడండి. నేను పక్కా కొలతలతో చెప్తాను. అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 500 గ్రాముల చికెన్ తీసుకోవాలి. చికెన్ ఉప్పు వేసి 1 గంట నానబెట్టుకోవాలి. మనకు అప్పుడే జ్యూసీగా రెడీ అవుతుంది చికెన్ అనేది. ఇప్పుడు వాటర్ అంతా వంపేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం కలిసేలాగా మనకి చికెన్ ముక్కలకి పట్టుకునేలాగా మనం బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ గంట నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. నేను 1 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. మనం 1/2 కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకి మంచి ఫ్లేవర్స్ అనేవి ఈ రెండిటి వల్ల వస్తుంది. ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇది నేను ఉల్లిపాయ వేయించిన ఆయిల్ ఇది. ఈ ఆయిల్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి. నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మనకి చికెన్ ఉడికేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1/2 కేజీ చికెన్కి మనకి 1/2 కేజీ పెరుగు పడుతుంది. మొత్తం పెరిగంత 1/2 కప్పు పెరుగు వేసేసి మనం బాగా కలుపుకోవాలి. సరే, ముక్కలకి మసాలా మొత్తం పెరిగంతా పట్టేలాగా మనం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత మనకు 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ ఉప్పు వేసి 1 గంట నానాలి. మన మసాలా అంతా కలిపిన తర్వాత మనకు 1 గంట పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్కి 1 గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గరం మసాలా సామాన్ అంతా మనం ఎసరు పెట్టుకొని అందులో వేసుకోవాలి. 2 ఇలాచి, 4 మిరియాలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్ది ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ ఉడికేటప్పుడు మనకి సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. మనకు అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్ ఈ ఎసట్లో వేసేసుకుందాం. సరే, మొత్తం అన్నీ వేసుకోవాలి. సరే, ఇది హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనం సిమ్లో పెట్టకూడదండి. మనకి అన్నం అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇది ఉడుకుతుంది చూసారా. మనకు ఒక 70% ఉడకాలి. ఉన్న 1/2% మనకు బిర్యానీలో ఉడుకుతుంది. సరే, ఇది 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో మనం ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ అంతా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాలో వేసేసుకుందాం. సరే, ఇలా 75% ఉడకడం వల్ల మనం కుక్ చేస్తాం కాబట్టి ఇంకా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, మళ్ళీ ఉన్న రైస్ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనకు బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టేద్దాం.
దాని మీద బరువుకి వాటర్ పోసుకున్న గిన్నె ఒకటి పెట్టేద్దాం. మనకి 20-25 నిమిషాలు పడుతుంది. మన మధ్యలో చెక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు దగ్గర 25 నిమిషాలు పట్టింది. చూసారా, బిర్యానీ అనేది బాగా ఉడికింది. మనకు అన్నం కూడా పొడి పొడిలాడుతూ తెలుస్తుంది. చూసారా, లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి, మళ్ళీ చూపిస్తాను. లోపల ముక్క అనేది ఉడికిందో లేదని తెలియాలి కదా. చూసారా, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకి చికెన్ అనేది మంచి జ్యూసీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సరే, మన బిర్యానీ అంతా ప్లేట్లో వేసుకుందాం. మనకి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.